అరాచకాలు, అఘాయిత్యాలు, అసాంఘిక కార్యక్రమాలు కొల్లలుగా అది నిత్య కళ్యాణం, పచ్చతోరణం లాంటి స్థాయికి కొండను వీళ్ళ అలసత్వం కారణంగానో, వీళ్ళ అనుమతి కారణంగానో కొండ మీద ఇలాంటి సంఘ వ్యతిరేక కార్యక్రమాలు ఒక పక్క, తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా సాక్షాత్తు అధికారులే వ్యవహరిస్తున్నటువంటి తీరు మరో రకంగా విరాజిల్లుతున్నాయి. సాంబశివరావు అనేటువంటి ఒక లోకేష్ గారి పిఏ, ఆయన గారు పిఎస్ టు సిఎంఓ అన్న పేరుతో ప్రతిరోజు దాదాపు 10 నుంచి 12 ఉత్తరాలు పంపిస్తూ వాటికంతా కూడా విఐపి దర్శనాలు ఏర్పాట్లు చేస్తూ ఇంకా అనేక రకాలైనటువంటి సేవా దర్శనాలన్నీ కూడా ఏర్పాటు చేయటం అన్నది చాలా రెడ్ హ్యాండెడ్గా దొరకటం జరిగింది. అంటే ఒక మంత్రికే రోజుకు ఒక లెటర్కు మించి 6 మందికి మించి దర్శనం ఇవ్వము అని ప్రకటించినటువంటి కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ గారు అనేటువంటి ఒక మంత్రి పిఎస్ టు సిఎంఓ అన్న పేరుతో రోజుకు 10 నుంచి 12 లెటర్లు దర్శనానికి పంపిస్తున్నారంటే, మా కాలంలో ఏమో విపరీతమైనటువంటి విఐపి దర్శనాలు చేసినారు అని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారు. ఈ రోజున మా కాలంలో 4,000 నుంచి 5,000 దర్శనాలకు లోపే మేము దర్శనాలు విఐపీలకు ఏర్పాటు చేస్తే, ఈ రోజున 6,000 నుంచి 7,500 మందికి పైగా అనునిత్యము కూడా వీళ్ళు విఐపి దర్శనాలని ఏర్పాటు చేస్తున్నారు. అందులో కూడా వీళ్లకు కావలసినటువంటి, వీళ్లకు సేవ చేసినటువంటి వాళ్ళకే ఈ విఐపి సిఫార్సు దర్శనాలను చేస్తున్నారు. అంటే ఎంత అరాచకంగా వ్యవహరిస్తున్నారు ఒక దర్శనాల విషయంలోనే అని చాలా స్పష్టంగా దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. దానికి తోడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున తిరుమల ప్రక్షాళనకు సంబంధించి టీటీడీ చైర్మన్ గారిని, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిని, అలాగే అడిషనల్ ఈఓ గారిని, వీళ్ళ ముగ్గురితో కూడా ఓ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఏం ప్రక్షాళన గురించి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రక్షాళన ఏంది? ఈ 10 నెలల కాలంలో మీరు కొండ మీద మీ పాలన వలన ఇన్ని తప్పులు కావు. ఒకవైపున టూరిజంని డెవలప్ చేయడానికి బోటింగ్ వ్యవహారం కానీ, దాని మీద మాట్లాడినటువంటి అటవీ శాఖ అధికారి ఇక్కడ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పటం కానీ, అంటే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నట్టే కదా. ఇప్పటి వరకు 4 సార్లు అక్కడ ఎర్రచందనాన్ని పట్టుకున్నారు కొండ మీద, ఇదొక చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమమే. అలాగే ఈ టూరిజాన్ని డెవలప్ చేయడం కోసమని ఈ బోటింగ్ చేస్తున్నామని అటవీ శాఖ సిబ్బంది చెప్పటం, ఇలా 1 కాదు 2 కాదు, కొల్లలుగా కొండ మీద జరుగుతున్నటువంటి ఒకవైపున మద్యం, ఒకవైపున గంజాయి, మరొక వైపున మాంసాలు, మాంస భోజనాలు, ఇలాంటివన్నీ కూడా మీ హయాములే జరుగుతున్నాయి. చంద్రబాబు గారు దీన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి వాడుకుంటున్నారే తప్ప, మీరు అధికారంలోకి వచ్చి 10 నెలలు అయిపోయింది అన్నటువంటి విషయాన్ని మరిచిపోయి ఇంకా మా మీద దాడి చేస్తేనే పబ్బం గడుపుకోవచ్చును అని అనుకుంటే చాలా తప్పిదమవుతుంది. ఇప్పటి వరకు మీరు చేసినటువంటి, అసలు ముఖ్యమంత్రిగా మీరే కొండ మీద ఈ పవిత్రతకు దెబ్బతీసే విధంగా వ్యవహరించినారు. సాక్షాత్తు లడ్డూలోనే వైసీపీ కాలంలో పంది కొవ్వు, ఆవు కొవ్వు కలిపినారనేటువంటి విమర్శ మీరు చేసినారు. ఒక్కసారిగా మొత్తం హిందూ సమాజం అంతా ఉలిక్కి పడే విధంగా వాళ్లే ఏందబ్బా ఒక ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడాడు అని భయాందోళనలకు గురి చేసే విధంగా మీరు మీ మాటలు ఆ రోజున మాట్లాడడం జరిగింది. దానివల్ల హిందువుల మనస్సులన్నీ కూడా గాయపడ్డాయి. ఈ గాయపడటం తిరుమల క్షేత్రాన్ని ప్రక్షాళన చేయటమా? ఇదేనా ప్రక్షాళన అంటే? ఆయన మీ అనుంగు తమ్ముడు పవనానంద స్వామి ఏమో కొండ మీదనే దీక్ష పూనినాను నేను అని
నేను నడుము బిగించినాను అన్నాడు. ఆ నడుము బిగించినప్పుడే ఆయన నడుము నొప్పి ప్రారంభమైందని అందరూ నవ్వుకుంటున్నారు. ఆయన హయాంలోనే అటవీ శాఖ పరిధిలో ఉన్నటువంటి పాప వినాశనం డ్యాంలో ఓ అధికారి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఈ పాప వినాశనం చుట్టూ జరుగుతున్నాయి అన్నటువంటి ప్రకటన ఇస్తే ఇప్పటి వరకు ఉలుకు లేదు, పలుకు లేదు. మీరు ఏ విషయంలో ప్రక్షాళన చేసినారు, కొండ మీద ఏ రకమైనటువంటి ప్రక్షాళన అన్నది, ప్రక్షాళన అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులైనటువంటి వాళ్ళ షాపుల్ని అన్నింటినీ కూడా పెరిగివేయటము, వాళ్ళను బెదిరించటము, మీ అంతు చూస్తామని చెప్పటము, వాళ్ళనందరినీ కూడా మీ దారికి తెచ్చుకోవటము. ఇందులో ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి అడిషనల్ ఏవో వెంకయ్య చౌదరి. మీ అనుంగు శిష్యుడిగా తొత్తుగా ఆయన వ్యవహరిస్తున్నాడే తప్ప కొండ మీద ఆధ్యాత్మిక క్షేత్రాన్ని పరిరక్షించాలన్నటువంటి సదాశయంతో ఆయన పనిచేస్తున్నట్టుగా కనపడటం లేదు. ఈ రకంగా బెదిరింపు అది మీ ప్రక్షాళన ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినటువంటి వాళ్లను బెదిరించేటువంటి కార్యక్రమం తప్ప మరి ఇంకేదైనా ఉన్నదా? ఏ విషయంలో మీరు తిరుమల క్షేత్రాన్ని ప్రక్షాళన గావించినారు? ప్రక్షాళన మాటల్లో తప్ప, మీ ప్రక్షాళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయటానికి తప్ప, మీ పాలనలోనే వైకుంఠ ఏకాదశి రోజున తొక్కిసలాటలు జరుగుతాయి, మీ పాలనలోనే లడ్డూ కౌంటర్లో మంటలు చెలరేగుతాయి, మీ పాలనలోనే మాంసం బిర్యానీలు అక్కడ తింటారు, మీ పాలనలోనే గంజాయి తాగుతారు, మీ పాలనలోనే మందు అమ్ముతున్నారు ఆ బాలాజీ కాలనీలోనే. దేన్ని మీరు కట్టడి చేసినారు? మా మీద అభాండాలు వేయటమే కదా మీరు చెప్పేది. ఇది తప్ప మీకు ఏదైనా ఉన్నదా? దీన్ని బట్టి చూస్తే మీ పాలన పాప ప్రక్షాళనం కాదు, పాపాన్ని పెంచటానికే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి అని ఒకసారి గుర్తించండి ముఖ్యమంత్రి గారు. మీరు నిజంగా కూడా మంచి ఉద్దేశంతో ప్రక్షాళన అన్నది పూనుకుంటే అభినందిస్తాం, కానీ అలా లేదు. అలా లేకపోగా మరింత దిగజారేటువంటి పరిస్థితులు కొండ మీద పూనుకున్నాయి. మీ అధికారులు, మీ బోర్డు సభ్యులు, మీ చైర్మన్తో సహా పూర్తిగా ధర్మ వ్యతిరేకంగానే వ్యవహరిస్తున్నారు తప్ప ధర్మానుకూలంగా వ్యవహరించటం లేదు. అలాగే నిన్న మీరు P4 అన్నటువంటి కార్యక్రమానికి సంబంధించి నిన్న పెన్షన్లు ఇస్తూ మాట్లాడడం జరిగింది. మీరు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే ఎంత పెన్షన్లు ఇచ్చినారు, మొత్తం అంతా ఎన్ని డబ్బులు ఇచ్చినారో, నేను ఒక పెన్షన్లోనే అంతకంటే ఎక్కువ డబ్బులు చేస్తున్నాను అని మీ మాయమాటలకు బాజా భజంత్రీలు ఊదేటువంటి వాళ్ళు, ఆ చప్పుళ్లకు తప్పట్లు కొట్టేటువంటి వాళ్ళు మీ పత్రికలు, మీ ప్రసార మాధ్యమాలు ఉన్నాయి. ప్రసార మాధ్యమాలు ఉన్నాయి కదా అని మీరు ఇష్టం వచ్చినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి గారు తన 5 సంవత్సరాల కాలంలో దాదాపు 2,80,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకు పంచినారు. మీరు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పంచింది ఎంత? మీరు ఇచ్చినటువంటి హామీలలో కనీసం 5% అన్నా మీరు నెరవేర్చినారా? 5% హామీలను కూడా నెరవేర్చకుండా జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ప్రతి నెల నేనే చాలా ఎక్కువ ఇస్తాను అని చెప్పగలిగేటువంటి ధైర్యం మీకు మిమ్మల్ని మోస్తున్నటువంటి ఆ ఈనాడు పత్రిక వలన వస్తున్నది. ఎందుకురా అంటే మార్గదర్శి బంగారు కుటుంబం అంటే, మార్గదర్శి బంగారు కుటుంబం అన్న పేరులోనే మార్గదర్శి చిట్ ఫండ్ను ప్రమోట్ చేయడానికి ఏదైనా కుట్ర దాగున్నదేమో అన్నటువంటి అనుమానం కూడా వస్తున్నది. చంద్రబాబు గారు, మీరు 74-75 ఏళ్ల వయసు వాళ్ళు, అర్థశాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు, సామాజిక శాస్త్రం నాకంటే గొప్పగా తెలిసిన వాళ్ళు లేరు అని చెప్పుకునేటువంటి వాళ్ళు, సమాజ శాస్త్రం ఏం చెప్పింది, ప్రపంచ మానవ చరిత్ర ఏం నిరూపించింది ఈ 25,000 సంవత్సరాలుగా? ఏ ధనికుడైనా స్వచ్ఛందంగా తన ఆస్తిని పేద ప్రజలకు పంచి ఉంటే ప్రపంచవ్యాప్తంగా సంపద కలిగినటువంటి వాళ్ళు కేవలం 15% ఉండటమేంది, మిగతా అంతా కూడా పేదలుగా ఉండటమేంది? ఒక దేశ ఆర్థిక సంపద అంతా కూడా ఈ
15% మంది ధనికుల చేతుల గుప్పిట్లోనే ఉండటం ఏంటి? దీనికి కారణం ఏంటి? మీరు చదివినటువంటి ఎకనామిక్స్ చెప్పలేదా? మీరు నేర్చుకున్నటువంటి సామాజిక శాస్త్రం చెప్పలేదా? ఒకరో ఇద్దరో 10 మందో తమ దగ్గరున్నటువంటి తాము దోపిడీ చేసినటువంటి డబ్బుల్లో వాళ్ళ గోర్లల్లో ఇరుక్కున్నటువంటి ఆ దుమ్ములాగా విదిలిస్తే దాన్ని మార్గదర్శి బంగారు కుటుంబం పేద ప్రజలకు ధనికులు చేసేటువంటి సహాయంగా దీన్ని ఇంత పెద్ద ఎత్తున మీరు ప్రచారం చేస్తున్నారు అంటే ఇంతకంటే ఆర్థిక ద్రోహం మరొకటి లేదు. ధనవంతులు పేదవాళ్లకు తమ మొత్తం ఆదాయాల్ని సహాయం చేయటం అన్నది ప్రపంచ చరిత్రలో ఏ రోజు కూడా నిరూపితం కాలేదు. ఈ రోజున ఇలాంటి నటనలు చేసి ప్రభుత్వం నుంచి మరింత పెద్ద ఎత్తున దోపిడీ చేయటానికే ఈ ధనిక స్వాములు ఈ మార్గదర్శి బంగారు కుటుంబాన్ని వాడుకుంటారని, దాంట్లో మీకు వాటాలు ఉంటాయి అన్నది పచ్చి నిజమని చరిత్ర నిరూపించబోతుంది. మళ్ళీ మరొక్కసారి ప్రజలనందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్న ఈ మాయమాటలు నమ్మకండి. ప్రపంచ చరిత్రలోనే ధనవంతులు పేదవాళ్లకు సహాయం చెయ్యటము అన్నది, పేదవాళ్ల జీవన పరిస్థితుల్ని మెరుగుపరచటం అన్నది, పేదవాళ్లను ధనికులతో సమానంగా ధనవంతుల్ని చెయ్యటము అన్నది సాధ్యం కానటువంటి విషయం. మానవ మస్తిష్కానికే ఇది పూర్తిగా విరుద్ధమైనటువంటి విషయం. ధనికులకు ఉన్నటువంటి మస్తిష్క ఆలోచనలే చాలా దూరంగా ఉంటాయి, దురాశతో ఉంటాయి. అందుకే వాళ్ళంత ధనవంతులైనారు, పేదవాళ్ళు ఇంకా ఇంత పేదవాళ్ళుగానే మిగిలిపోయారు. ఈ పేదవాళ్ళందరూ కూడా చంద్రబాబు చేస్తున్నటువంటి ఈ మోసాన్ని గుర్తించాలి. ఒకే ఒక్కడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే 2,80,000 కోట్ల రూపాయలకు పైగా పేదలకు పంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే పేదల పక్షపాతి, ఒక దార్శనికతతో ఆలోచించినటువంటి వ్యక్తి. ధనికులు సహాయం చెయ్యరు పేదలకు, ప్రభుత్వమే సహాయం చెయ్యాలి. ప్రభుత్వం ఉన్నది ధనికులకు ఊడిగం చేయటానికి కాదు, పేదలకు బాసటగా నిలబడటానికి అన్నటువంటి సత్యం తెలుసుకున్నటువంటి వ్యక్తి కనుకనే జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల పరిపాలనలో తాను ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలనన్నింటినీ కూడా తీర్చి ఇదిరా ప్రజారంజక పాలనంటే, ఇదిరా సంక్షేమ పాలనంటే నిరూపించుకున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మీద మిమ్మల్ని మోసేటువంటి ఈ ప్రసార మాధ్యమాలు చేసినటువంటి విష ప్రచారం కారణంగా పేదలు నష్టపోయినారు, ధనికులు గెలిచినారు. ఈ ధనికుల్ని మీరు సంతృప్తిపరచడానికే ఈ రోజున ఈ P4 అన్నటువంటి కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి ధనిక పేద భాగస్వామ్యమని ఈ ధనికులంతా కూడా పేదల్ని ధనవంతుల్ని చేయటానికి ప్రభుత్వ సహకారంతో పెద్ద ఎత్తున ఉద్యమిద్దాము అనేటువంటి ఈ చెత్త ఫిలాసఫీ ఏదైతే ఉన్నదో ఆ చెత్త ఫిలాసఫీని సామాజిక శాస్త్రవేత్తలందరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. డైలెక్టికల్ మెటీరియలిజం, హిస్టారికల్ మెటీరియలిజం చదువుకున్నటువంటి ఏ ఒక్కరైనా కూడా సమాజ శాస్త్రం పట్ల ఒక సామాజిక అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా చంద్రబాబు గారి ఈ P4 ఫిలాసఫీ మొత్తం మానవాళికే విపత్తుగా ఉండేటువంటి తత్వం తప్ప మరింకొకటి కాదు అన్నటువంటి వాస్తవాన్ని ప్రచారం చేయవలసినటువంటి బాధ్యత సమాజం పట్ల